అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం టెంట్ హౌస్ అండ్ మైక్ అండ్ లైటింగ్ క్యాటరింగ్ యూనియన్ పండగ జరుగుతుంది అమ్మవారి పాదాల దగ్గర. అలాగే మిగతా యూనియన్ కూడా ఇలాగే పండగ చేస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గంటలు మోదాకొండమ్మ ఘనమైన పూజలు ఘటము కుండలు నీకేనమ్మా, పూజలు ఘటము కుండలు నీకేనమ్మా. ధూప దీప నైవేద్యాలు దీపాలు
సుస్వాగతం నవరాగమా పలికిందిలే ఎదసరిగమా ప్రియదరహాసమా ప్రేమ ఇతిహాసమా నీ తొలి స్పర్శలు ఇంత సుఖమైకమా ఇది ప్రణయాలు చిగురించు శుభ తరుణమా చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నది చిక్కేదాకా ఆగదు. కోళ్ళ కళ్ళల్లో కోరుకున్నది పూల కథల్లో చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిక్కేదాకా ఆగదు. హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడబిట్టూరే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకునే ఈ పెట్టి గింజుకున్న నీకు దొరకనే
పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే చీచి సిగ్గలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాల్ని అయినా కానీ వస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందా మామావే Hey, hey, la 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 la. Hey, hey, la 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 la. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఇంతే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూడల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటాడు శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం అయ్యో సోసీలారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే అలాగే ఈ వేదికను చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నేను నూతనంగా ప్రెసిడెంట్ ఎన్నుకోవడం కారణం మన రాంబాబు గారు నాకు నా పేరు అనౌన్స్మెంట్ ఆ రోజు చేయడం, నేను అప్పటి నుంచి ఇప్పటికి అది చాలా గౌరవంగా ఉంది నాకంటే ఆయన నా పేరు అనేది అనౌన్స్మెంట్ చేయడం. అలాగే మిగతా సభ్యులు కూడా నన్ను ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను. కాకపోతే నాకు కూడా మౌత్ అనేది నాకు కొద్దిగా మాట్లాడలేను, దయచేసి ఏమనుకోవద్దు. నేనంటే అందరి గురించి కష్టపడతానని నేను ముందుకు వచ్చాను. అందరికీ న్యాయం జరగాలి, అందరికీ మంచి జరగాలి, మన వ్యాపారంలో అందరికీ కూడా అభివృద్ధి చెందేటట్టు నేను ముందుకు నడుచుకుంటున్నానని నేను తెలియజేస్తున్నాను అందరికీ. దయచేసి మన కుటుంబంలో ఎవరికి ఏ అన్యాయం వచ్చినా, ఏ కష్ట సుఖాలు వచ్చినా ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు మనం చెప్పుకుంటేనే కానీ తెలియదు. ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగతా మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కాబట్టి ఆ విషయాలు తెలియదు. ఈసారి నుంచి ప్రతి విషయం వ్యాపారంలో కానీ మీ సొంత సమస్యలు కొన్ని రాంబాబు గారు చెప్పినట్టు యాక్సిడెంట్ పరంగా, ఆరోగ్యపరంగా అలాంటివి ఏమున్నా మనం షేర్ చేసుకోవాలి ఇప్పుడు దయచేసి. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ వ్యాపారం జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, జాబిలమ్మ నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఒక మేస్త్రీలకు ఒక యూనియన్ ఉంది. అదేవిధంగా ప్రతిదానికి కూడా ఒక కళాసులకంటూ ఒక యూనియన్ ఉన్నాయి. వేరే వేరే ఏ కార్యక్రమాలు చేసుకొని బతుకురీత్యా మనం చేసుకుంటున్నామో ప్రతి ఒక్క సంఘానికి యూనియన్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి మా రాము తమ్ముడు చెప్పినట్టుగా మరి మాజీ ప్రెసిడెంట్, యూనియన్ ప్రెసిడెంట్ మరి ఇందాక చెప్పారు ఆయన 2020 సంవత్సరంలో నూతనంగా ఆయనకు ఒక ఈ సంఘం అధ్యక్షులుగా ఎంచుకోవడం అనేది జరిగిందని చెప్పేసి చెప్తున్నారు.
మరి ఇంతటి చక్కటి కార్యక్రమం ఈ 5 సంవత్సరాల తర్వాత చేశారు. చాలా నిజంగా మేమైతే ఫస్ట్ టైం రావడం, మిగతా యూనియన్ వాళ్ళందరూ కూడా జీప్ యూనియన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కార్ యూనియన్ వాళ్ళు కావచ్చు, మిగతా యూనియన్స్ సో వగేరా ఇలాంటి వాళ్ళందరూ కూడా పిలిచి ఇలాంటి కార్యక్రమాలు చేసినారు. ఈరోజు కొత్తగా చేశారు, చాలా వైభవంగా ఉంది. నేనైతే ఇక్కడ వచ్చిన వెంటనే మిగతా మిత్రులు కొంతమందికి చెప్పాను, ఇదే కార్యక్రమం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం కాదు, ఎప్పటికైనా సరే నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి టైంలో మనం కుటుంబం అనుకుంటున్నాం కాబట్టి మన కుటుంబంలో మన ఫ్యామిలీ అనేటప్పటికి ఎప్పుడైతే ఫస్ట్ మన భార్య పిల్లలు మన కుటుంబం, ఇలాంటి టైంలోనే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇలాంటి మనలో ఒక ఐక్యత, మనలో ఒక యూనిటీ, ఎవరికి కష్టం వచ్చినా ఒక నష్టం వచ్చినా సరే ఒక కష్టంలోని ఇందాక తమ్ముడుకు లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక విషయం చెప్పారు, సుఖంలో పిలపైనా పర్వాలేదు, కష్టంలో ఏంటంటే నా కుటుంబం అనేటప్పటికల్లా యూనియన్ అంతా కూడా కంపల్సరిగా దీన్ని పాలు పంచుకోవాలి. అక్కడ మనకి స్తోమత తగ్గట్టుకు రూపాయి అవ్వచ్చు, పాపాయి అవ్వచ్చు, ఎంతైనా మనకు తగినంతటి వరకు కష్టం అనేటప్పటికి ఒక హాస్పిటల్ అవ్వచ్చు, ఒక చనిపోవచ్చు, లేకపోతే ఒక మెచ్యూర్ ఫంక్షన్, లేకపోతే పెళ్లి ఫంక్షన్ వగేరే. సో ఏదో ఒక ఫంక్షన్లో మనం అంటూ మనం చాటుకున్నాము, మనమున్న మన ధైర్యం ఫస్ట్ మనకు ఎవరైతే ఏ ఒక్క ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి మనం ధైర్యం ఇచ్చినప్పుడే మనం ఒక యూనియన్ అవుతాం, మనం ఒక కుటుంబం అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రాజకీయం, ఎలక్షన్లు ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టండి. ఈరోజు రాజకీయం 5 సంవత్సరాలు ఉంటుంది, 5 సంవత్సరాలు పోతుంది. మన వ్యాపారం అనేది మనం బతుకున్నంత వరకు కూడా మనం వ్యాపారం చేసుకుని బతుకుతూనే ఉంటాము. ఖచ్చితంగా ఈ వ్యాపారంలోని ఎటువంటి లోటుపాట్లు లేకుండా మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, మనకంటూ లోన్స్ కూడా బోల్డంత ఉంది, మనం వాడుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అరే పాడేరు మండలంలో నాకు ఇగో పలానా లోన్ వచ్చింది, నీకు కూడా ఒక అవకాశం ఉందేమో, మిగతా మండలాలు 11 మండలాల్లోని మనకి ఎవరికైనా అవకాశం ఉందా? ఇక్కడ 11 మండలాల్లో కూడా ఉన్నది కుల మత భేదాలు లేకుండా బతికే, మన కష్టపడి బతికే వాళ్ళమే, మనమే ఒక కుటుంబం. ఇటువంటి విభేదాలు లేకుండా ఎప్పుడైతే మనం అందరూ కూడా కలిసిమెలిసి ఎప్పుడైతే బతికామో అప్పుడే మనదైతే యూనియన్ అవుతుంది, కుటుంబం కూడా అవుతుంది. సో ఇంత చక్కటి కార్యక్రమం చేసి మరి టైము ఆశయం అవుతుంది, ఇంకా నేను చెప్పాలనుకుంటే బోలంది చెప్పాలి, కానీ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చి మాకు కూడా మన కుటుంబంలో ఒక భాగస్వాములు చేసినందుకు మరి యూనియన్ తరఫున అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులో నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సంగడులో కవ్వించే చీకటి కన్నుల్లో ఈతడి ఇవ్వాడే వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు నిన్నే పిలిచెనులే. ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సంగడులు కవ్వించే చీకటి కన్నుల్లో ఈతడి ఇవ్వాడే వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్లగాలు. మైక్ అండ్ లైటింగ్, టెంట్ హౌస్ క్యాటరింగ్ ఓనర్స్ అందరు కలిసి ఇంత తక్కువ టైంలో పండగ అనేది చేయడం చాలా సంతోషం అండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలనేసి నేను అనుకుంటున్నాను.